నేను కూడా 86లో మ్యారేజ్ చేసుకున్నారా బాడకావు. నేను ఒక యాదవుని, నేను యాదవ సంఘానికి ఒక నాయకుని. నేను మైసూరారెడ్డి మేనగోడలను చేసుకున్నా యాజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఐఎమ్ ఏ స్టేట్ యూత్ అవార్డీ, ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్టు. మరి నేను ఇప్పుడు చదువుకోలేదా? నేను మ్యారేజ్ చేసుకోలేదు. ఎంతమంది చేసుకుంటలేరు? మొదటిసారి కూడా అబార్షన్ చేయించాడు ప్రెగ్నెంట్ అయితే నిజమే. అరే వాడు కావాలి, ఆడ ఒక సైకోనండి. వాడు ఆ అమ్మాయికి అయితేనేమో నీకు విందు కావాలి, పొందు కావాలి, కానీ పిల్లలు వద్దా, ఆమె జీవితం వద్దా, ఆమెను వాడుకుంటావు కానీ ఆ అమ్మాయిని సాధేటువంటి శక్తి నీకు లేదా? మరి ఎందుకు చేసుకున్నావు? అంతే కదా. అలాంటి విషయంలో మనం ఎట్లా సహించాలండి? మనం ఒక యువకుడిగా మనం ఆలోచిద్దాం. నీకు ఇష్టం లేదు, అయ్యే ఏదో తప్పుదారై చేసుకున్నా, నా కర్మ ఇది అని ఆ తల్లిదండ్రుల దగ్గర పోయేసి లేకపోతే పంపించేసేసి వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారేమో. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కూడా వాళ్ళ ఇంటికి కూడా వచ్చిందంట. వాళ్ళ చిన్నమ్మకు వాళ్ళందరూ కూడా చెప్పుకున్నది. చెప్పుకుంటే ఏదో అడ్జస్ట్ అవుతాడు కదా అని అప్పుడే చెప్పి. గుర్తించాల్సింది కదా నువ్వు ఎట్లాంటి వ్యక్తి అని చెప్పి. అయ్యా అప్పుడు ఎట్లా తెలుస్తుందండి? సరే ఇగో ప్రతి భార్య భర్తలకు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ఎవరికి రాని చెప్పండి? ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయి. రాని ఏదో ఇట్లనే ఉన్నాయి, సర్దుకొని పోతారు కదా అని అనుకున్నాడు. ఇంత మర్డర్ చేసి ముక్కలు ముక్కలు చేస్తామన్నటువంటి విధవ నా కొడుకు వీడు మనిషేనా?